వాట్ ఎవర్ అక్కడ స్కూల్లో మంచిగా చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్. మీరు పంపించి చూడండి కదా ఫస్ట్. పంపించుకోవడం మీరు ఎంతసేపు ప్రైవేట్ స్కూల్లో బెస్ట్, వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఏం చేస్తారు నేర్చుకొని అక్కడ జాబ్ లేక అల్లాడుతున్నారు బయట ఇక్కడ చాలామంది. అర్థమవుతా మీరు లక్షలు లక్షలు పోగేసి అక్కడ దాకా చదువుకొని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏమి జాబులు రాక పాపము మీరు ఇంత డబ్బులు పెట్టారని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్తో చచ్చిపోతున్నారు కొంతమంది పిల్లకాయలు పెద్దయినాక. సో అట్లా వద్దండి. అదేదో ఆ డబ్బులు మీరు కొంచెం దాచిపెట్టుకొని గవర్నమెంట్ స్కూల్ చదివించి ఎటకెళ్ళకో కొంచెం పైదాకా వచ్చినారంటే వాళ్ళు అదే డబ్బులతో వాళ్ళకి ఒక బిజినెస్ పెట్టించండి. అంటే జాబ్ లేనప్పుడు బిజినెస్ పెట్టించండి. లేకపోతే డబ్బులు అడుగుతున్నారు జాబ్స్ కూడా, అర్థమవుతుందా బయట, ఆ డబ్బులు అలాంటి దగ్గర ఉపయోగించుకున్న జాబ్లను తెప్పించండి. అది బెస్ట్ అండి. నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ స్కూల్స్ అనేవి బెస్ట్ అండి నా దృష్టిలో. అంటే గవర్నమెంట్ తరఫున కూడా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 14,000 ఇస్తున్నారు. అవి ఉపయోగించి కూడా ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ అవుతున్నారు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వట్లేదు అంటున్నారు. దాని గురించి నేను అదే కదా చెప్తున్నాను. ముందు మారాల్సింది గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ కాదు, పేరెంట్స్. అంతే కదా. ఇప్పుడు నేను మా పిల్లల్ని పంపిస్తున్నానంటే నాకు తెలియకుండా పంపించాను కదా, అర్థమవుతుంది. ₹1,00,000 పెట్టి ఎల్కేజీలు ఎందుకు చేర్పిస్తామండి చెప్పండి. వాళ్ళకి అర్థం కాలేదు. నేను డిగ్రీ చదివినప్పుడు కూడా 1,00,000 కట్టలేదండి బాబు, అవునా కదా. ఇప్పుడు 1,00,000 ఏందండి ఎల్కేజీ యూకేజీకి? అవి చదువులా లేకపోతే వ్యాపారం ఏం చేస్తున్నారు వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. వీలైనంత వరకు కుదిరినంత వరకు మీరు మారారా, పేరెంట్స్ మారి గవర్నమెంట్ స్కూల్ పంపించారా, దెబ్బకి ప్రైవేట్ సంస్థ కింద దిగుతుంది, చచ్చినట్టు దిగుతుంది. 1,00,000 2,00,000 కాదు, వాడు 10,000 5,000 దిగుతాడు, అవునా కదా. ఇప్పుడు వాడికి బిజినెస్ జరగకపోతే దిగుతాడా లేదా? సో బిజినెస్ జరగకూడదంటే మనం మారాలి. అక్కడ గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ స్కూల్స్ కాదు, ముందు మనం మారాలి అంటున్నాను నేను. అంటే గవర్నమెంట్ టీచర్స్కే చాలా స్కూల్లో ఉండే కాలేజీలు ఉండే వాళ్ళే ప్రైవేట్ వాటికి వెళ్ళేటట్టు చేస్తున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. నిజమేనంటారు? ఇంకా అంతే కదండి. ఇప్పుడు వాళ్ళ పరంగా ఇక్కడ పిల్లలు రానప్పుడు ఏం చేస్తారు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉత్తినే అయితే టీచర్ని కూర్చోబెట్టలేరు. సో వాళ్ళు ఎందుకు ఇప్పుడు 10 మంది ఉండే దగ్గర 5 మందికి ఇస్తారు జాబులు, 5 మంది మీరు ఏదో చేసుకున్నామా అంటారు, జాబులు లేవని చెప్పేస్తారు, కేటగిరీ అంటారు, ఇంకోటి చాలా జరుగుతూ ఉన్నాయి బయట మనకు తెలుసు. సో ఇలా పంపించేస్తారు, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పోతారు. అక్కడ అదే చెప్తున్నా, ఈ మనమే మనుషులు మనమే ఏం చేస్తున్నాం అంటే గవర్నమెంట్ తొక్కేసి ప్రైవేట్ స్కూల్స్ లేపుతున్నాం. నేను అనేది అదే, మనం మారాలి అంటున్నా. ఫస్ట్ మనం మారితే అన్నీ మారుతాయి, మీకు జాబ్స్ కూడా ఎక్కువ అవుతాయి. మీరు గవర్నమెంట్ ఎంతవరకు అయితే లేపగలుగుతారో అది స్కూల్స్ పరంగా కావచ్చు ఏదైనా సరే, జాబ్స్ కూడా ఎక్కువ అవుతాయి మీకు. మీరు ఎంతసేపు ప్రైవేట్ మీద ఎక్కువ వెళ్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్ జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక 3 నెలలు ఫ్రెషర్స్ అంటారు తీసుకుంటారు జాబ్స్కి, తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, 3 నెలలు వాడేసిన తర్వాత లేదు నీకు అంత మంచిగా చేయట్లేదు వరకు చెప్పి పంపించేసి మళ్ళీ ఫ్రెషర్స్ తెచ్చుకుంటారు. ఇది జరుగుతుంది, అందువల్ల జాబ్స్ ఉండట్లేదు, అవునా కదా. ఎంత పరిస్థితి ఇంకా అది. ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు బాధపడుతున్నారు, లేకపోతే ఒక MBA చదివిన వాళ్ళు ఎవరైనా సరే అండి, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారండి. ఇది కరెక్ట్ కాదు. సో చిన్నప్పటి నుంచి మీరు లక్షలు పోగేసి ఇట్లాగా చెడగొట్టకండి మీ పిల్లల జీవితాన్ని. వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం వల్ల వాళ్ళు సూసైడ్ అవ్వడం. మళ్ళీ 10th క్లాస్కి ఆ పిల్లలకి ఏం తెలుసండి సూసైడ్ అవ్వడం చేసుకుంటారు చెప్పండి. దేనికి రా అంటే నేను ఫెయిల్ అయ్యాను, అవతల పాస్ అయ్యాడు, ఇంతే బాధ కదా విషయం చెప్పండి. 10th క్లాస్లో వాళ్ళకి మీరు ఆ ప్రెజర్ పెడతాండి దేనికి? మీరు అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీకు ఆ పెయిన్ ఉంది కాబట్టి మీ పిల్లల ముందు రుద్దుతున్నారు మీరు, అవునా కదా. అలా కాకుండా హ్యాపీ గవర్నమెంట్ స్కూల్ పంపించండి, మంచిగా నిజంగా అక్కడ కూడా మంచి చదివే చెప్తారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ప్రోత్సహిస్తే అక్కడ టీచర్లు మంచిగా పెడతారు. మీరు ఆ ఫైట్ ఏదో ప్రైవేట్ స్కూల్ దగ్గర చేస్తే ఫైట్ ఏదో గవర్నమెంట్ స్కూల్ దగ్గర మీరు ఫైట్ చేస్తే ఇవి డెవలప్ అవుతాయి, మీ పిల్లలు డెవలప్ అవుతారు, మీ డబ్బుల పరంగా కూడా బాగుంటుంది, రేపు జాబ్స్ పరంగా కూడా బాగుంటుంది. అప్పుడు ఉన్నంత ఎడ్యుకేషన్ ఉందంటారా గవర్నమెంట్ స్కూల్లో? ఉంటుందండి, నేను చెప్పేది అదే. ఉండాలంటే ముందు పంపిస్తే కదండి తెలుస్తుంది. ఎక్కడ పంపిస్తున్నారండి చెప్పండి? మీ పిల్లల్ని మీరు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారా? పంపించరే. ఇప్పుడు శ్రీ చైతన్య అంటారు, కృష్ణ చైతన్య అంటారు, లేకపోతే నారాయణ అంటారు. ఎక్కడండి చెప్పండి? ఎవరి పిల్లలు పంపిస్తారు? మీరు క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా చెప్తున్నారండి గవర్నమెంట్ స్కూల్ పంపించట్లేదు. ఎందుకంటే మా ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా అండి. ఫస్ట్ ఆ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ పంపించండి. ఇంటర్ తర్వాత డిగ్రీకి పోతాడు కదా, స్పోకెన్ ఇంగ్లీష్ పంపిస్తే అయిపోయాయి కోచింగ్ సెంటర్కి. ఇప్పుడు నుంచి ఎందుకు తగలేయడం వాళ్ళకి మీద లక్షలు ఇంగ్లీష్ కోసం? ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టారు అంటే వీళ్ళ ఫీలింగ్లో ఇంగ్లీష్ అంత రాదేమో గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అని అనుకుంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత కోచింగ్ సెంటర్ పంపించేయండి. ఆడ మహా ఏదో ఒక 50,000 అవుతుందా, 1,00,000 అవుతుంది అంతే. నువ్వు ఇప్పుడు నుంచి ఎల్కేజీ నుంచి లక్షలు పోగేసుకోవు. ఎందుకన్నా నేను చదువుకున్నప్పుడు ఇప్పుడు చదువులు తేడా కనపడుతుంది, చాలా తేడా కనిపిస్తుందండి. ఇప్పుడు రుద్దేస్తున్నారు, బట్టి కొట్టిపించేస్తున్నారు. అప్పుడు ఏంటంటే అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు అనమాట. ఒక లెసన్ మనం చెప్పితే దాంట్లో మీనింగ్ ఉండేది, అర్థమవుతుంది. ఇప్పుడు అలా కాదు, వాట్ ఈజ్ వాట్ అంటే వాట్ ఈజ్ వాట్ అంతే, రాసే నువ్వు బట్టి కొట్టి. ఆడి బుర్రకి ఏంటంటే రేపటి రోజున అమ్మ ఈ లెసన్ ఏంట్రా అంటే అది సార్ అప్పుడు చదివేము ఇట్లా అయిపోతుంది, అర్థమవుతుంది. అలా ఉన్నాయి ఈరోజు చదువులు. అప్పుడు మనకు అలా కాదండి. ఇప్పటికి చిట్టి చిలకమ్మ అంటే ఇప్పుడు గుర్తుంటుంది మనకి. ఎందుకు దాని మీనింగ్ చెప్పి మనం చెప్పేవాళ్ళు కాబట్టి, ఆ టీచర్లు కూడా అలా ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మనకు అన్ని గుర్తున్నాయి. సో అట్లా అంటే కొంతమంది చదువుకున్న పేరెంట్స్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేపించడం శ్రద్ధ అనేది ఉందంటారా ఈ కాలం? భలే జోక్ అండి ఈ క్వశ్చన్ అయితే. నిజంగా ముందు హోంవర్క్ దాకా పోయారు, ముందు పిల్లలు టైం ఇవ్వడం మానేశారు. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఫోన్లు.
ఏమొస్తుందండి ఇలా ఫోన్లు మీ పిల్లలతో గడిపే టైం కంటే ఫోన్ పెద్ద ముఖ్యం. నాకు అర్థం కావట్లేదు. మీరు ఫోన్ పట్టుకోవడం వల్ల ఇంకో ఫోను. మొన్న ఎల్ఐకే అని చెప్పి ఒక మూవీ వచ్చిందండి, తమిళ్ మూవీ, తెలుగులో మనకి డబ్ చేశారు. ఆ విషయం చాలా మంది చూడలేదు. ఆ మూవీ చూసి నేర్చుకోండి కొంచెం ఏం జరిగింది అనేది. నిజంగా ఆ మూవీ ఎక్కువ ఆడలేదండి, ఎందుకంటే రియాలిటీ కదా. రియాలిటీ తీసేటప్పుడు ఎవరికి నచ్చదు, బాధ. అది బాధ మన వాళ్ళకి వచ్చింది. ఆ సినిమాలో చూపించారండి పిల్లలు ఫోన్లు వాడడం వల్ల ఏమైపోయింది అని చెప్పేసి. అంటే ఆ హీరోయిన్కి వాళ్ళ మదర్ ఏంటంటే స్వీట్ చేసి పెట్టమ్మా అన్న కూడా జొమాటోలో ఆర్డర్ చేసుకో అంటది చిన్నప్పుడే. అర్థమవుతుందా? లేకపోతే ఏమన్నా గేమ్ ఆడుకుందంటే ఆ అమ్మాయి గేమ్ ఏదో ఆడుతూ ఉంటుంది తనే, అయినా వద్దు దీంట్లో ఆడుకో, ఫోన్లో ఆడుకొని ఫోన్ అలవాటు చేస్తుంది. రేపటి రోజు కథ చెప్పమంటే ఎవరు అలెక్సాని అడగాలంట, నువ్వెందుకు ఇంకుండేది. అర్థమవుతుందా? సో అట్లా అయిపోయింది. సో అది బలి చూపించారు మూవీలో. నిజంగా అవన్నీ తగ్గాలి, చేయాలంటే మనలోనే ఉంటుంది. మనం మారితే లోకం మారుతుంది, అన్నీ మారుతాయండి. ఓకే మేడం, చదువులు కూడా అట్లాగే ఉన్నాయి. పాత చదువులు చదివిట్లేదు, ఇప్పుడు అన్ని బట్టి కొట్టులే అని అంటున్నారు, నిజమేనంటారు? అవునండి. మరి బయటకు వచ్చినాక వాళ్ళ ప్రయోజనం ఉందంటారు? మీకు అదే చెప్తున్నా. రేపు కూడా అక్కడ ఏమవుతుందంటే ఇంటర్వ్యూకి వెళ్ళే దగ్గరికి వెళ్ళే లోపల వాళ్ళు బట్టి కొట్టి ఆడేం చెప్పలేకపోతారు ఆన్సర్లు. ఇంటర్వ్యూ ఫేస్ చేసే దగ్గర సగం మంది ఫ్లాప్ అవుతున్నారు, అవునా కాదా? సో అలాంటి టైంలో వాళ్ళకి ఏమనిపిస్తుంది, అమ్మ జాబులు పోతున్నాం వస్తున్నాం, అదే డబ్బులు కట్టేసి వెళ్ళిపోతానంటారు. డబ్బులు కడతారండి, సంవత్సరం కంటే ఎక్కువ ఉంచరు జాబు. 6 నెలల సంవత్సరం కంటే ఎక్కువ ఉంచరు. ఎందుకంటే నువ్వు కట్టినట్టే ఇచ్చి పంపిస్తాను బయటికి, నిన్ను తీసేసి ఇంకోటి ఫ్రెషన్ పెట్టుకుంటాడు. అలాంటివి వద్దు. అందుకే చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ బిజినెస్లో దిగుతున్నారు. అర్థమవుతుంది? అందుకే బిజినెస్లు ఎక్కువైనాయి. అది పానీపూరి బండి అవ్వచ్చు, మంచినీళ్ళు అమ్ముకునే బండి అవ్వచ్చు, జ్యూస్లు అమ్ముకునే బండి అవ్వచ్చు. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి పేరెంట్స్ మారాలి. మీ పిల్లలకి ఎక్కడ మంచో ఎక్కడ చెడు మీకు తప్ప ఎవరు తెలియదండి. ఎవడో వచ్చి చెవులో ఏదో ఊదాడని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ అని లేకపోతే ఇంకో దగ్గర ఇవన్నీ కాదు. మీ పిల్లలకి ఏది మంచో మీరు ఆలోచించి చేయండి అని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, మీ పిల్లల జీవితం మీ చేతుల్లో ఉంది. ఎవడికో 10 మార్కులు వచ్చి నీ కొడుకు 1 మార్కు వచ్చిందని ఆలోచించద్దు. మీ కొడుకు 1 మార్కు వచ్చిందంటే చదువులో 1 మార్కు వచ్చింది, ఏమో ఆయన తెలుగులో కాదు కదా, ఆయన తెలుగు ఉందేమో కదా, ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద పంపించు కదా. ఆడ 100 మార్కులు వస్తాయేమో ఎవడో తెలుసు. నేను అది చెప్తున్నాను, అర్థమవుతుందా? మనం పెద్ద పోకడలో పోయి ఆ స్కూలు ఈ స్కూలు పెద్ద సిబిఎస్ సిలబస్ ప్రైవేట్లో ఇది గ్రేట్ ఉంది, ఆన్లైన్లో చూసి నంబర్లు కొట్టి పలానాడు మనం రెస్టారెంట్కి పోయి తినొచ్చినట్ల నంబర్ కొట్టేసి ఇది బెస్ట్ ఉంది అది బెస్ట్ ఉంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అంతా గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళే. వాళ్ళకి మించిన స్కూల్ ఏడున్నాయి మరి ఇంకా? విద్యను వ్యాపారం చేయడానికి తప్ప మళ్ళీ 10th వరకు చదువుతున్నారు. మరి ఇంటర్ డిగ్రీలు ఏమైనా మారుతున్నాయా? సేమ్ అదే ఉంటుంది కదా. మరి అప్పుడేంది పరిస్థితి? ఓ క్వశ్చన్ పెట్టేసి ఇది అట్లా ఇది అట్లా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం ఇందులో ఉంది, తెలుగులో ఉంది ఇంగ్లీష్ మీడియం. చదువుకున్నటువంటి ఏడైనా ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఏంటంటే ఒక పొజిషన్ పోయి నా కొడుకు ఆడ చదవాలి ఈడ చదవాలి అనే భ్రమలో పడి అప్పుల బాధలు అవుతున్నారు. అది వాళ్ళకి తెలియట్లేదు. పెద్దగా అయినాక వాడు సరిగ్గా చూసుకుంటాడో తెలియదు. మళ్ళీ వాడు ఏదో అమెరికా ఎక్కడెక్కడో వెళ్తున్నాడు వేరే దేశాలకు. వీళ్ళకి సరిగ్గా చూసు అప్పులు కట్టలేక తాకలేక వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కదా తప్ప ప్రైవేటీకరణ ఎప్పుడైనా ప్రజలకు ముప్పే. ఈ ప్రభుత్వం గవర్నమెంట్లో చదివించడం చాలా ఉత్తమం. అది ఎవరు తెలవట్లేదు. నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళ అసంటోళ్ళు వాళ్ళ పిల్లల్ని చేంజ్ చేయాలి. స్టేజ్ మీద వచ్చి మాట్లాడిపోయినంత మాత్రాన కాదు, వాళ్ళ పిల్లల్ని వచ్చి కలెక్టర్స్ కానీ ఎంఆర్ఓ కానీ ఈ అధికారులు వచ్చి ఆ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తే అప్పుడు ఏందనేది ప్రభుత్వ అధికారులే వచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మనకేమైందని సామాన్యుడని ఆలోచిస్తాడు. మీరు తీసుకుపోయి కామెంట్లో చదివి ఇక్కడ లంచాలు తీసుకొని కామెంట్లలో చదివించడం ఎంత? అంటే గవర్నమెంట్ గురువులకి సంబంధించిన ప్రైవేట్ సంస్థలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి వల్లే ప్రైవేటీకరణ పెరుగుతుంది. మెయిన్ కారణం గవర్నమెంట్ గురువులే అంటున్నారు. దాని గురించి ఏమంటారు? గురువులు ఎవరైనా గురువులే. చెప్పే విధానం చెప్పినట్లు చెప్తే పిల్లోడింటి చెట్టు కింద కూర్చున్నోడివి రేపు కలెక్టర్ అవుతాడు. కామెంట్లో చదివినోడివి కలెక్టర్ చెప్రాష్ అవుతాడు. అది గుర్తుపెట్టు. తెలివి ఉందనుకో చెట్టు కింద చదివినోడైనా గవర్నమెంట్ స్కూల్లో చదివినోడైనా ప్రైవేట్ స్కూల్లో తెలివి ఉండాలి, ముందు జ్ఞానం ఉండాలి పిల్లోడికి. నేను చదవాలి, భవిష్యత్తులో నేను ఏం కావాలని ఆయన దగ్గర ప్రణాళిక ఉండాలి. అప్పుడే ఏదైనా కాగలుగుతాడు. కానీ గవర్నమెంటు ప్రైవేటు అది చాలా తప్పని నేను అంటున్నాను. అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, అయినా కూడా ప్రైవేట్ సంస్థల మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరి ఇది ఎంతమంది న్యాయం అంటారు? ఇది రాజకీయ నాయకులు వాళ్ళే ఉన్నాయి. ఈ స్కూళ్ళన్నీ ప్రైవేటీకరణకు ప్రోత్సహిస్తారు. సదుపాయాలు కరెక్ట్ చేయమని చెప్పండి. ఇప్పుడు నెంబర్ 1 10thలో చూడు, తెలంగాణలో చూడు, ఆంధ్రాలో చూడు నెంబర్ 1 వచ్చారు. జిల్లా స్థాయిలో వచ్చారు గవర్నమెంట్ పిల్లలు. అక్కడ ప్రైవేట్ వాళ్ళు ఓన్లీ పేపర్ యాడ్ ఇచ్చుకున్న అక్కడక్కడ 4-5 వచ్చాయి. మేమే నెంబర్ 1 అని రోజు యాడ్ వేస్తున్నారు. అవునా కదా? అంటే ఆకర్షించడానికి.
మా కాలేజీకి వస్తే పిల్లలు చదువుతారు బాగా, ఇక మేము ఇంత చదివిపించాము, మొత్తం అన్ని సెంటర్లు కలిపి 100 మంది వచ్చారట. నేనేమంటున్నా అంటే ఇన్ని సెంటర్లు ఉన్నాయి కదా ప్రైవేట్ 100 వచ్చారు, నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నాడు తప్ప, అంటే డబ్బు మహిమ ఆకర్షించాలి జనాలను. ఇగో అబ్బా ఇంత నెంబర్ 1 వచ్చారు కదా, మన పిల్లల్ని అక్కడ వేద్దామని అప్పులు చేసి భూములు అమ్మి చదివిపిస్తున్నారు పిల్లలు. చదువులకు కూడా అంత అయ్యి ఉండదు. ఎల్కేజీకే ₹1,00,000 అవుతుంది. మరి తల్లిదండ్రులు ఆలోచిస్తారంట. ఓటేసేటప్పుడు సామాన్యుడు ఆలోచించాలా, అరే మాకు ఏది ఫ్రీ ఇస్తున్నావు, మేము అనుకున్నది కాదు ఫ్రీ, మాకు అవసరం ఉన్నది ఫ్రీ ఇవ్వండి. మీకు ఏదో నచ్చింది కరెంటో ఏదో బస్సులో అవి ఇస్తున్నావు, అదంతా కాదు. ఇప్పుడు రైతుకి ఇస్తున్నాడు 6,000 7,000 అవి కాదు, ఆ రైతుకు పండించే పంటకి ఇవ్వమని చెప్పండి. నేను ఒకటేమంటా, BMW కారు కొంటే వర్షం పడని ఏం పడని ₹1,00,00,000 తగ్గదు. మరి అదే టమాటా రేట్ ఎందుకు తగ్గుతుంది సామాన్యుడు? అవునా కాదా? అట్లెందుకు అవుతుంది? జనాలు ఎందుకు ఆలోచించట్లేదు? నేనేమంటున్నా, మన జీతాలు సామాన్యునికి జీతాలు పెరగడానికి వచ్చేటాకల్లా ఇప్పుడు ప్రైవేట్లో సంస్థలో మనకు జీతాలే పెంచట్లేదు, గవర్నమెంట్లో సంవత్సరానికి ఇంత ఇంక్రిమెంట్. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్కు ఒకటి, ప్రైవేటు కార్మికునికి ఒకటి అని ఏమైనా రైతు బజార్లో పోస్టర్లు వేస్తుర్రా, షాపింగ్ మాల్లో పోస్టర్లు వేస్తుర్రా? అలాంటివి ఏమన్నా ఉన్నాయా? వ్యత్యాసం ఏమైనా కనబడుతుందా? మరి ఎందుకు పెంచట్లేదు? గవర్నమెంట్ ఆఫీసర్లకు పెంచినప్పుడు ప్రైవేట్ సంస్థకి ఎందుకు పెంచట్లేదు? వాళ్ళని ఎందుకు హింసిస్తున్నారు? అవునా కాదా? నువ్వు ఎప్పుడన్నా రైతు బజార్లో పోతే ఇది గవర్నమెంట్ వాళ్ళు ₹150 కిలో టమాటా, ఇది కార్మికునికి ₹10 టమాటా అని ఎక్కడ రాసింది ఉందా? మరి ఎందుకు వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు? ఇది అధికారులది, రాజకీయ నాయకులది దురుద్దేశం తప్ప ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు. ప్రజలు అనేది మేలుకొనాలి. ఎప్పుడైనా కానీ ప్రజలు ఆలోచించి నాయకుడిని ఎంచుకునాలని నేను అంటున్నాను. తప్పకుండా ఎవరికైనా గవర్నమెంట్ స్కూలే బెస్ట్ భయ్యా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ వచ్చిన వాళ్ళు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ప్రతి ఒక్కటి సాధించిన వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్ నుంచి పోయిన వాళ్ళే. ఈ ప్రైవేట్ స్కూల్ వచ్చి చాలా చిన్న, ఈ పేదరికాన్ని ఇంకా భారతదేశంలో ఎక్కువైపోయింది. ఈ పేదరికాన్ని తగ్గాలంటే గవర్నమెంట్ కంప్లీట్గా అన్ని రంగాల్లో గవర్నమెంటే తప్పకుండా బాధ్యత వహించాలి. సో ఒక చదువు మీదనే కాదు, విద్య వైద్యం ఏదైతే చెప్పారో అన్ని రకాలుగా అట్లా ఉంటేనే భారతదేశంలో పేదరికం తగ్గుతుంది. సో ఇలా ప్రైవేట్ సంస్థలు ఎక్కువైపోతాయి అంటే పేదరికం అనేది మన భారతదేశంలో ఎక్కువ 70% పీపుల్ కష్టపడే వాళ్ళే ఉన్నారు. అది తగ్గించాలంటే తప్పకుండా గవర్నమెంటే ప్రతిదాన్ని కూడా వెరిఫై చేసి పేద ప్రజలకు ఏం కావాలని చెప్పేసి గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. ప్రైవేట్ సంస్థలు ఎక్కువైతే లక్షల ఫీజులు కట్టలేక కొందరు చాలామంది ఈ యొక్క పెత్తనదారులు ఎక్కువైపోయింది కాలేజీలలో. సో ఇలా అయితే చాలామందికి చదువుకోలేక మంచి టాలెంట్ ఉన్న కూడా పై స్థాయికి రాలేరు, మంచి వ్యవస్థలో పనిచేసినటువంటి చాలామంది లీడర్స్ తయారు కాలేరు. ఇలా ఉంటే చాలా కష్టమవుతుంది. మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని అసలు పార్టీలు పక్కన పెట్టండి, పాలిటిక్స్ అనేది పక్కన, అది ఏ గవర్నమెంట్ అది బీజేపీ కాంగ్రెసా ఈ రకరకాల గవర్నమెంట్. బట్ ఇక్కడ మనకు పేదరికం పోవాలంటే, విద్య మంచి న్యాయంగా ఉండాలంటే, మంచి కంట్రీగా డెవలప్మెంట్ కావాలి, ఆర్థికంగా ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ కావాలంటే ప్రతి దాంట్లో ఉన్నటువంటి అవినీతిని పారదోలాలి. అలా పారదోలాలంటే ఎడ్యుకేషన్గా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ నుంచే మనం తప్పకుండా అందరికీ ప్రోత్సాహం ఉండే విధంగా యువతకి ప్రజలకి తప్పకుండా గవర్నమెంట్ తప్పకుండా అలా ప్రోత్సహిస్తే బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్ని ప్రోత్సహించాలి. అలా ఎవరైతే చాలామంది ఊళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో అవేర్నెస్ తీసుకురావాలి. మన పవన్ కళ్యాణ్ సార్ కొంత ఏదైతే చేశారో మన గ్రామీణ వ్యవస్థలో చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అట్లా చేశారు. అలా లీడర్స్ ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా సరే దేశంలో ఏ రాష్ట్రమైనా అలాంటి వాతావరణం మనం సృష్టిస్తే నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ వ్యవస్థ కానీ బాగుపడుతుంది. తప్పకుండా పేదరికాన్ని కొంచెం పోవాలంటే తప్పకుండా గవర్నమెంట్ బాధ్యత, అది కనీస అర్హత అది. సో అలా నీ గవర్నమెంట్ సో అలా పబ్లిక్కి ప్రజలకి స్టూడెంట్స్కి న్యాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు రావాలంటే ఏం తీసుకోవాలనుకుంటారు మీరు అసలు? గవర్నమెంట్ స్కూల్లో రావాలంటే తప్పకుండా చాలామంది ఇక్కడ ఏమైందంటే అదే ప్రైవేట్ స్కూల్లో ఏం చెప్పకుండా వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు. మా కాలేజీ ఇలా ఉంది, మా యొక్క స్కూల్ ఇలా ప్రత్యేకతలు ఉన్నాయి, వాళ్ళ ప్రత్యేకతలు చెప్పేసి రకరకాలుగా ఇలా చెప్పేవరకల్లా మా వాడు తొందరగా అందులో పోతే జాబ్ కొడతాడేమో, తొందరగా సెటిల్ అవుతాడేమో, ఇలాంటివన్నీ కొన్ని అపోహలకు కూడా చాలామంది పేరెంట్స్ తెలియకుండా లక్షల ఫీజు కట్టలేక జాయిన్ చేసిన తర్వాత బాధపడుతున్నారు. ఇలా జరుగుతున్నాయి చాలా వరకు, చాలా స్కూల్లో చాలా ప్రైవేటు. అది జాయిన్ అయినాక అది కొంతమంది ఇట్లా పోటీ వ్యవస్థలో నెగ్గాలంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా టీచర్స్ కూడా కొంత వచ్చిన వాళ్ళకి కూడా చాలా స్ట్రిక్ట్గా ఎడ్యుకేషన్ రూల్స్ ఏదైతుందో ప్రైవేట్ స్కూల్ కంటే సబ్జెక్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ మాస్టర్స్ కూడా కొంత చాలా స్ట్రిక్ట్గా చెప్పాలి.
చాలా స్టూడెంట్స్ కూడా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. సో వాళ్ళ పోటీ కంటే వీళ్ళు ఇస్తున్నారు, బట్ వాళ్ళు తట్టుకోవాలంటే ఇంకా ఇంకా బెటర్గా చేయాలి. నమ్మకం కలగాలంటే కొంతమంది 1-2 ర్యాంకులు వస్తే సరిపోదు కదా, ఓ 10 మంది. ప్రైవేట్ స్కూల్లో చాలా వరుసగా కంటిన్యూగా అలా వస్తున్నారు. మన గవర్నమెంట్ స్కూల్లో ఒక 5-6 వచ్చే వరకు ఆగిపోతారు. కొంతమంది స్టూడెంట్స్ క్లారిటీ లేక ఇంట్లో ప్రాబ్లమ్స్, అటు రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతున్నారు. సో అలా ఉండకుండా గవర్నమెంట్ స్కూల్ కొంచెం ఫెసిలిటీ కల్పించి మంచిగా చేస్తే సో గవర్నమెంట్కి ఎక్కువ ప్రిపేరెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ గురువులకే ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి, నిజమేనంటారా తెలుగు రాష్ట్రాలు? తప్పకుండా, అంటే కొంతమంది ఇట్లా మెయింటైన్ చేసే వాళ్ళు అవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం గవర్నమెంట్ తెలిస్తే అవన్నీ మూజించే పరిస్థితి కూడా రావాలి. ఎందుకంటే వాళ్ళు ఉండి సంపాదించుకొని వాళ్ళే చేస్తే పేదరికం ఇంకా మిగతా వాళ్ళకి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? అసలు గవర్నమెంట్ కంప్లీట్ గవర్నమెంటే ఉండాలి. ప్రైవేట్ వాళ్ళు ఇలా ఇండస్ట్రీ కోట్లు కొంతమంది ఉండాలి. చాలా వరకు హైవే డెవలప్మెంట్ అయితే వాళ్ళు రానివ్వరు, గవర్నమెంట్ సంబంధించిన వ్యవస్థలు కానీ సంస్థలు కానీ రానివ్వరు. అలా ఇబ్బంది అయిపోతుంది. సో తప్పకుండా గవర్నమెంట్ సంబంధించింది రావాలి, అందరికీ న్యాయం కొంచెం జరగాలి అంటే తప్పకుండా గవర్నమెంట్ బాధ్యతలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలో మీరు అన్నట్టు ప్రతి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి వెరిఫై చేసి ఎలా ఏమేమి స్టూడెంట్స్కి అవసరం ఉంటే బాగుంటుంది, ఆ వాతావరణం అలాంటి యొక్క టీంని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మనం కొన్ని సినిమాల్లో చూస్తాం, ఇప్పుడు శ్రీమంతుడు సినిమా, రకరకాల సినిమాల్లో కూడా బయట రియల్గా ఒక లీడర్ కానీ ఒక నాయకుడు కానీ, ఇప్పుడు మన విజయ్ దేవరకొండ చూస్తాం, ఆయనకి ఎందుకు వేశారు, ఒక సీఎంగా ఎందుకు గెలిపించారు, ఆయన పాలన కూడా ఒక సీఎం బాక్స్ లంచ్ బాక్స్ అని పెట్టుకొని పోయాడు, ఒక కామన్ మ్యాన్గా. ఆయన అన్ని కష్టాలు పడ్డాడు, అంత తెలుసు కాబట్టి ఒక లంచ్ బాక్స్గా పోయి ఒక డ్రైవర్ల గురించి అన్ని పంచాడు. ఆయన కార్ల సార్ మా కార్ తోలాడు, వెంటనే ఎక్కి తోలాడు. అలా ఎవరైనా అంటే ఎందుకంటే ఒక కామన్ మ్యాన్కి ఏం తెలుసా, చాలామంది మన దేశంలో ఎన్నో సినిమాలు తీస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు. పేరెంట్స్లో రావాలంటారా, రాజకీయ నాయకుల్లో రావాలంటారా గవర్నమెంట్ స్కూల్? తప్పకుండా ఇది ఫస్ట్ మీరు అన్నట్టుగా ఇది, ఎందుకంటే చాలా పెద్ద క్వశ్చన్ ఇది. మార్పు అనేది తప్పకుండా ఒక రాజకీయ లీడర్షిప్ అనేది మెయింటైన్ చేసి కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి లీడర్కి మంచి నాయకత్వ లక్షణాలు మంచిగా ఉంటే లీడర్లో చాలామంది ప్రజల్ని అవేర్నెస్ తోటి మార్చగలుగుతాడు. ఇంకోటి మన వ్యక్తిగతంగా విషయాల్లో ప్రతి ఫ్యామిలీ కూడా బాధ్యత ఉండాలి. ప్రతి ఫ్యామిలీ ఒక్కరితోటి కాదు, ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే దాంట్లో కంప్లీట్గా మన దేశం గురించి, మన ఇంటి గురించి, ఊరు గురించి, స్టేట్ గురించి తెలుస్తుంది. దేశ రాజకీయాలు ఏంటి, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు చదువుకుంటేనే తెలుస్తుంది. ఒక 10th ఇంటర్మీడియట్ చేస్తే ఏం తెలుస్తుంది? ఇంకొకటి 10th ఇంటర్మీడియట్ చాలా వరకు జాబ్లు ఇస్తామని చెప్పేసి రకరకాల కంపెనీలు, చాలామంది మోసపోతున్నారు. ఇక్కడ పంపిస్తాం, అక్కడ పంపిస్తాం, బయట దేశాలని చెప్పేసి చాలా లక్షలు కట్టి చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. డబ్బు పెట్టిన తర్వాత నష్టపోతున్నారు చాలామంది. ఇప్పుడు చాలా ప్రైవేట్ సంస్థల యాజమాన్యం ఎక్కువైపోయింది. దీని బాధ్యత తగ్గించాలి. నిజంగా విన్నట్టు చాలా మంచి క్వశ్చన్ ఇది. ఈ ప్రైవేట్ వ్యవస్థలు అటువంటి చాలా, ఇంకోటి ఈ క్యాబ్ ఇదంతా కూడా దీని మీద కూడా చాలా స్పెషల్గా రావాలి. చాలామంది ప్రైవేట్ ఆగడాలు, మన ఆర్టీసీ బస్సు బంద్ అయితే ఏముంది చెప్పండి, చాలామంది చనిపోయినాడు ఆయన. వ్యవస్థలు చాలామంది పబ్లిక్ గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడ్డారు. ఎక్కడ మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంత వాళ్ళు, బయట దేశం నుంచి వచ్చేవాళ్ళు, ఇంకా ముంబై నుంచి రకరకాలుగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా పనిచేయాలి. సో తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళు మళ్ళీ తప్పు చేయకుండా అలాంటి వాటి మీద చర్య భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు మనకున్నది, ప్రపంచంలో మనకు మంచి న్యాయ వ్యవస్థ. తప్పకుండా ప్రతి ప్రౌఢుడికి రాజ్యాంగం వీళ్ళు రాజ్యాంగం తెలిసేలాగా తెలుసుకోవాలి. కనీసం బాధ్యత అది తెలిస్తేనే మనకి ఎలా తెలుస్తుంది గవర్నమెంట్ స్కూల్ గురించి. తప్పకుండా చాలా బెటర్గా మనం ఇంకా తీసుకెళ్ళాలి. గవర్నమెంట్ సొమ్ము ఇస్తుంది, గవర్నమెంట్ చదువుకోమని సొమ్ము ఇస్తుంది. ఆ సొమ్ము గవర్నమెంట్కి వస్తుందని చూస్తున్నావా? గవర్నమెంట్కి తీసుకొచ్చి కడుతున్నాడు అని చూస్తున్నావా? మరి చూడతల్లా వాడు తీసుకెళ్ళి ప్రైవేట్ దానికి చదువుతున్నాడు. ఒకే ఒక్క ఉదాహరణ అన్న, నువ్వు స్కూల్ టైమింగ్ ఉంది, గురువులు టయానికి ఉంటున్నారా లేదా చెక్ చేయి ఒక్కసారి. ఒక ఆఫీసర్ని వచ్చి చెక్ చేయమని దొరికిపోతారు. ఎంతమంది గురువులకు ప్రైవేట్ స్కూల్లో ఉండేదో తెలుసు? ఏసీబీ, సిబిఐ అని ఉండేవి కనపడుతున్నాయా కంటికి? మరి ఏమైపోయారు అంటే ఆ పోస్టులు ఫిలప్ చేయట్లేదా? ఏమైపోయారు? ఆ పోస్టులు ఖాళీగా ఉంచారా? భారతదేశంలో ఇప్పటికీ గవర్నమెంట్ అంటున్నాం కానీ ఆ గవర్నమెంట్ ప్లేసుల్లో ఫిలప్ చేయాల్సిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 1,40,00,000 పెండింగ్ ఉండేయంటే 29 రాష్ట్రాల్లో 1,40,00,000 పెండింగ్ ఉండేయంటే ఎంత దారుణం అన్నది.